హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. ఇవాళ మార్కెట్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతేకాకుండా రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనం 5 minutes డైలీ చార్ట్లో చూసుకుంటే కనుక ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. సో నిన్న మనం డిస్కస్ చేసినట్టు యాజ్ ఇట్ ఈస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి బయింగ్స్ మార్కెట్లోకి రావడం జరిగిందనమాట. సో ఇవాళ మళ్ళీ బయింగ్ జరిగింది. నిన్న ఎక్కడైతే ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజింగ్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చి ఇవాళ మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. 5 minutes చార్ట్లో కూడా ఒకసారి చూసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాదాపు 200 points గ్యాప్ డౌన్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ బయింగ్ అనేది వచ్చింది అనమాట. నిన్న మనం అనుకున్నాం కూడా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే బయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు బులిష్ సైడ్ ట్రేడ్ కానీ బులిష్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ప్లాన్ చేసుకోండి అని. సో ప్రస్తుతానికి మార్కెట్లో బులిష్ ట్రెండ్ ఉంది అని అనుకోవచ్చు. నిన్న కూడా మనం అదే డిస్కస్ చేసాము. రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ కనుక క్లియర్ బ్రేక్అవుట్ కనుక ఇస్తే అప్పుడు ఒక మంచి బయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో బులిష్ ట్రెండ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే అవకాశం మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఆల్రెడీ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి. కానీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి మార్కెట్కి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి రేపు. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి బయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ గ్యాప్ అప్ ఓపెన్ కాగానే బయింగ్ ఎంట్రీస్ తీసుకోకండి. ఎందుకంటే ఫస్ట్ ఒక కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అనేది ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా మార్కెట్లో ప్రైస్ యాక్షన్ని కానివ్వండి, స్ట్రాటజీస్ని కానివ్వండి, బ్రేక్అవుట్ బ్రేక్డౌన్ని కానివ్వండి అంతా అబ్జర్వ్ చేస్తూ మరి ట్రేడ్ని ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేయండి. ఎందుకంటే చాలా ట్రికీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.